నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వరాజ్య భారత్ను సురాజ్యం చేయడమే లక్ష్యమన్న ప్రధాని. దేశ ప్రజలంతా సంకల్పించాలని స్వాతంత్ర దినోత్సవ సందేశంలో పిలుపు. మచ్చలేని పాలన అందిస్తున్నామన్న మోదీ. ఎన్డీఏ సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నట్టు వెల్లడి. ధరలు నియంత్రించగలిగామని స్పష్టీకరణ. ఉగ్రవాదానికి తలొగ్గే ప్రసక్తే లేదన్న ప్రధాని. తీవ్రవాదం నుంచి స్ఫూర్తి పొందుతోందని పాక్పై విమర్శలు. జాతి విద్వేషాలు వద్దని సూచన. అనంతలో ఏపీ స్వాతంత్ర్య వేడుకలు. జిల్లాకు 6,554 కోట్ల ప్యాకేజీ. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లపై చర్చిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడి. బంగారు తెలంగాణ దిశలో బాలారిష్టాలను అధిగమించామన్న కేసీఆర్. కాళేశ్వరంపై ఈ నెల 23న మహారాష్ట్రతో ఒప్పందం జరుగుతుందని ప్రకటన. కృష్ణా పుష్కరాలకు కొనసాగుతున్న భక్తుల తాకిడి. 4వ రోజున లక్షల మంది పుణ్యస్నానాలు. ఏపీలో వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వ సంకల్పం. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ చేరిన కిదాంబి శ్రీకాంత్. డెన్మార్క్ షట్లర్పై వరుస గేముల్లో జయభేరి. లక్షలాది మహాపురుషుల త్యాగఫలమైన స్వాతంత్ర భారతావనిని సురాజ్యం వైపు నడిపించే బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ సంకల్పాన్ని తీసుకోవాలని ఎర్రకోట నుంచి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా దేశాన్ని అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దుకుందామని సూచించారు. దేశ 70వ స్వాతంత్ర వేడుకలు రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళి అర్పించిన మోదీ అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకుని సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తరువాత జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు అందించిన స్వతంత్ర భారత్ను శ్రేష్ఠ భారత్గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. स्वराज्य को सुराज्य में बदलना ये 125 करोड़ देशवासियों का संकल्प है. सुराज्य के संकल्प को आगे बढ़ाने के लिए अपनी अपनी विशेष जिम्मेवारियों की ओर प्रतिबद्धता से आगे बढ़ना होगा. पंचायत हो या पार्लियामेंट हो, ग्राम प्रधान हो या प्रधानमंत्री, हर डेमोक्रेटिक इंस्टीट्यूशन को सुराज्य की ओर आगे बढ़ने के लिए अपनी जिम्मेवारियों को निभाना होगा. సామాన్యుల జీవితంలో మార్పు తీసుకురావడమే సురాజ్యం అసలు లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. సుపరిపాలన, పారదర్శకతే పునాదులుగా సురాజ్య స్థాపనకు కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు. एक समय था हमारे यहाँ सरकारें आक्षेपों से घिरी रहती थी, लेकिन अब वक्त बदल चुका है. आज सरकार आक्षेपों से घिरी नहीं है, लेकिन अपेक्षाओं से घिरी हुई है. अपेक्षाएं सुराज्य की ओर जाने की गति को तेज करती हैं, नए प्राण पुरती हैं और संकल्पों की पूर्ति नित्य निरंतर होती रहती है. సంక్షేమ ఫలాల్ని చిట్ట చివరి వ్యక్తి వరకు చేరవేయాలన్నదే ఎన్డీఏ సర్కార్ సంకల్పమని పునరుద్ఘాటించిన మోదీ ఆ దిశగా చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ధరాభారం నుంచి సామాన్యుడికి ఊరట కలిగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వివరించారు. पहले की सरकार में इन्फ्लेशन रेट 10% को भी पार कर गया था. हमारे लगातार कदमों के कारण इन्फ्लेशन रेट हमने 6% से ऊपर जाने नहीं दिया. 2 साल देश में अकाल रहा. सब्जियों के दाम पर अकाल का प्रभाव तुरंत होता है. उसके कारण कुछ दिक्कतें जरूर आई. दाल के उत्पादन की गिरावट भी चिंता का विषय बना. अगर जिस प्रकार से पहले महंगाई बढ़ती थी तो पता नहीं मेरे देश के गरीब का क्या होता. इसको रोकने में हमने भरपूर कोशिश की है. जितना प्रयास मुझसे होगा मैं करता रहूंगा और गरीब की थाली को महंगी नहीं होने दूंगा.
దారిద్ర్య రేఖకు దిగువనున్న ఒక్కో కుటుంబం వైద్య ఖర్చుల కోసం ఇకపై కేంద్రం ఏటా ₹1,00,000 వరకు ఖర్చు చేస్తుందని తెలిపిన ప్రధాని స్వతంత్ర సమరయోధుల పింఛన్ను 20% పెంచుతున్నట్లు ప్రకటించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని వివరించారు. किसान को जमीन से लेकर के उत्पादित चीजों तक उसकी रक्षा करना, पहली बार कम से कम प्रीमियम से अधिक से अधिक और वो भी गारंटी के साथ फसल बीमा योजना देने का काम हमने किया है. हमने फसल के उत्पादन को 15 लाख टन अन्न के संरक्षण के लिए नए गोदामों का निर्माण किया है. हमने पहली बार फूड प्रोसेसिंग को विशेष रूप से बल दिया है. 100% फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट को हमने प्रोत्साहित किया है, जिसके कारण कृषि आधारित उद्योगों को बल मिलेगा. ये चीजें हैं जिसके द्वारा, और जो मेरा सपना है 2022 में किसान की इनकम को डबल करना. ఆధార్ అనుసంధానం, ప్రత్యక్ష నగదు బదిలీతో అవకతవకలకు అడ్డుకట్ట వేశామని చెప్పిన మోదీ బొగ్గు, స్పెక్ట్రం వేలం ప్రక్రియతో అవినీతికి చరమగీతం పాడామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పొరుగు దేశం పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ ఉగ్రవాదం నుంచి స్ఫూర్తి పొందుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి భారత్ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గబోదని తేల్చి చెప్పారు. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో అణచివేత ధోరణి అవలంబిస్తూ కశ్మీర్పై మొసలి కన్నీరు కారుస్తోందని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను గ్రహించి కశ్మీరీ యువత హింసా మార్గాన్ని విడనాడి జనబాహుళ్యంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఉగ్రవాదం, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిపై ప్రధాని మోదీ పరోక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్లో ప్రజల పట్ల జరుగుతున్న ఆకృత్యాల్ని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇటీవల బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపిన అక్కడి నేతలు, ప్రజలకు రుణపడి ఉంటానన్న మోదీ ఉగ్రవాదం విషయంలో भारत पाक मध्य व्यत्यासाన్ని వివరించారు. जब पेशावर में आतंकवादियों ने निर्दोष बच्चों को स्कूल में मौत के घाट उतार दिया, ये हिंदुस्तान संसद की आंखों में आंसू थे. भारत का हर बच्चा पेशावर के बच्चों की मौत से सदमा अनुभव कर रहा था. यह है हमारी मानवता से पली बड़ी संस्कृति की प्रेरणा. लेकिन और तरफ देख लीजिए कि जब आतंकवादियों को ग्लोरीफाई करने का काम हो रहा है, जहां आतंकवादी घटना में निर्दोष लोग मारे जाएं तो जश्न मनाए जाते हैं. ये कैसा आतंकवाद से प्रेरित जीवन है, कैसे आतंकवाद से प्रेरित सरकारों की रचनाएं हैं, ये दो भेद दुनिया भली भांति समझ लेगी. इतना मेरे लिए काफी है. ఉగ్రవాదంపై పోరులో మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ ఏకం కావాలన్న ప్రధాని ఉగ్రవాది బుర్హాన్ వానీ కాల్చివేత అనంతరం అతడికి మద్దతుగా కశ్మీర్లో ఆందోళనలు చేస్తున్న యువతకు పరోక్ష సందేశం పంపారు. आज कहीं जंगलों में माओवाद के नाम पर, सीमा पर उग्रवाद के नाम पर, पहाड़ों में आतंकवाद के नाम पर कंधे पर बंदूक लेकर के निर्दोषों को मारने का खेल चला जा रहा है. 40 हो गया. ये धरती माता रक्त से रंजीत होती गई है, लेकिन इस आतंकवाद को रास्ते पर जाने वालों ने कुछ नहीं पाया. मैं उन नौजवानों को कहना चाहता हूं, ये देश हिंसा को कभी सहन नहीं करेगा. ये देश आतंकवाद को कभी नहीं सहन करेगा. यह देश आतंकवाद के सामने कभी झुकेगा नहीं. मैं उन नौजवानों कहता हूं, अभी भी समय है, लौट आइए, एक सुख चैन की जिंदगी जिए. ఇదే సమయంలో దళితులపై దాడుల్ని ఇటీవల తీవ్రంగా ఖండించిన ప్రధాని సామాజిక ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మరోమారు నొక్కి చెప్పారు. जो बात गांधी ने कही, जो बात आम्बेडकर ने कही, जो बात रामानुजाचार्य ने कही, जो भगवान बुद्ध ने कही, वो है हमारे सामाजिक एकता की. समाज अगर टूटता है, साम्राज्य बिखरता है, ऊंच नीच में बढ़ जाता है, स्पृश्य में बच जाता है, तो भाइयों बहनों वो समाज कभी टिक नहीं सकता है. सरकारों ने, समाज ने मिलकर के समाज में जो टकराव की स्थितियां पैदा होती है, उसमें से हमने निकलना होगा. పేదరికం నుంచి విముక్తి పొందడాన్ని మించిన స్వాతంత్ర్యం లేదన్న ప్రధాని ఆ దిశగా కృషి చేసేందుకు సార్క్ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం ప్రస్తావించకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరి హృదయాలను తాకేలా న్యాయ వ్యవస్థ సమస్యలను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. आज आपने हमारे
बहुत ही पॉपुलर और बड़े देशप्रिय प्राइम मिनिस्टर साहब का भाषण 1.5 घंटा सुना और लॉ मिनिस्टर साहब का भी सुना। मैं भी ये उम्मीद कर रहा था कि इंसाफ के बारे में कोई शायद बात होगी, कोई जजेस की अपॉइंटमेंट के बारे में बात होगी, कोई देश में जिस तरह अंग्रेजों के वक्त में तो शायद 10 साल में एक मुकदमे का फैसला हो जाता था, अब वो नहीं हो रहा है। अब तो केस इतने बढ़ गए, मुकदमे इतने बढ़ गए, लोगों की उम्मीदें भी बढ़ गई कि बहुत मुश्किल हो रहा है। इसलिए मैंने बार बार ये गुजारिश की है कि जरा इसकी तरफ भी तवज्जो दीजिए। 70వ స్వాతంత్ర దినోత్సవం వేళ జమ్మూ కశ్మీర్లో జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. బారాముల్లా జిల్లా యూరి సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన 5 ముష్కరుల్ని మట్టుబెట్టింది. కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. గత 3 వారాల్లో 4 చొరబాటు యత్నాల్ని భగ్నం చేసిన సైన్యం 12 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే సంకల్పాన్ని సాకారం చేసేలా స్వాతంత్ర్య దినోత్సవ వేళ పునరంకితమవుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ జిల్లా అభివృద్ధికి 6,554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. నవ్యాంధ్రలో ఏటా ఒక్కో ప్రాంతంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఈసారి అనంతపురంలో అట్టహాసంగా నిర్వహించింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను కీర్తించి రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన సమస్యలను గుర్తు చేశారు. విభజన సవాళ్లు ఈ రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన వాటిలో ముఖ్యమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ 2 ఏళ్లైనా జాడలేదు. తొలి ఏడాది రెవెన్యూ లోటు పూర్తిగా భర్తీ చేయలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అందుకు తగ్గట్లుగా నిధులు రాలేదు. రాజధాని నిర్మాణానికి ఇతోధికంగా సాయం చేస్తామన్న మాట ఇంకా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. 2 రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించడంలో చొరవ చూపలేదు. చట్టబద్ధంగా మనకు రావలసిన వాటి కోసం, మన హక్కుల కోసం పోరాటంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. ఈ పోరాటంలో నాకు ప్రభుత్వానికి సహకరించమని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నదుల అనుసంధానంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గ్రహించి ఆ దిశలో ముందుకు సాగుతున్నట్లు వివరించిన చంద్రబాబు జల సంరక్షణకు ప్రజలు కూడా కంకణబద్దులు కావాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నామన్న బాబు పేదలు రైతుల మోములో సంతోషమే లక్ష్యంగా పింఛన్లు, రుణమాఫీ చేశామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని వివరించారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలో అందరికీ సమన్యాయం జరగాలి. అగ్రవర్ణాల్లో ఇంకా చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. అలాంటి పేదవారికి రిజర్వేషన్లు పెట్టాలని ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నాం. తొందరలోనే పేదవాళ్లుగా ఉండే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టడమే కాకుండా ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా పైకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తామన్న చంద్రబాబు వెనుకబడిన అనంతకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయం పేరుతో 6,554 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేస్తున్నాను. కరువు నివారణకు 1,767 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకి 2,654 కోట్లు, త్రాగునీటి ఎద్దడి కోసం 500 కోట్లు, పరిశ్రమల అభివృద్ధికి 100 కోట్లు, రహదారి అభివృద్ధికి 139 కోట్లు, పేరూరు ప్రాజెక్టు ఫేజ్ 1 కి 850 కోట్ల రూపాయలు, భైరవాణి తిప్ప ఫేజ్ 1 ప్రాజెక్టుకి 450 కోట్లు, మొత్తం కలిసి 6,554 కోట్లు ఖర్చు పెట్టి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.
బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వానికి అవసరమైన మనోబలం మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోల్కొండ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో మాట్లాడిన ఆయన 2.5 ప్రభుత్వ పనితీరు విజయాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ నెల 23న మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదురుతుందన్న కేసీఆర్ మరో 4 నెలల్లో ఛత్తీస్గఢ్ విద్యుత్ వస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గోల్కొండ కోట వద్ద మూడోసారి నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆయన సాగునీటి కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించడం స్ఫూర్తి నింపిందని చెప్పారు. గజ్వేల్ తరహాలోనే 2018 మార్చి నాటికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరిస్తామని చెప్పారు. 1 కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే మిషన్ కాకతీయ కింద వేలాది చెరువులను పునరుద్ధరించామని వివరించారు. వ్యవసాయంలో మైక్రో ఇరిగేషన్, గ్రీన్ హౌస్, పాలీహౌస్ యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. గిట్టుబాటు ధరలు లభించాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో గిడ్డంగుల నిర్మాణం చేపట్టామని, ఆహార శుద్ధి కర్మాగారం త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఒకటొకటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పాలన అందిస్తూ 2 ఏళ్ల తక్కువ సమయంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో సయోధ్యను సాధించుకోగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. 2 రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ నెల 23వ తేదీన ముంబై నగరంలో చారిత్రక ఒప్పందం కుదిరే దిశగా బాటలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య బృహత్ సంకల్పానికి పునాదులు వేసినట్టు తెలిపిన కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు భరోసా ఇవ్వడం, వారి బతుకులకు భద్రత ఇవ్వడం. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం 30,000 కోట్ల పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. త్వరలోనే ఎస్టీలు, మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక ఆర్థిక స్తోమత పెంచే విషయంలో తగిన చర్యను తీసుకుంటామనే శుభవార్తను మీతో పంచుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. పరిశ్రమలు, ఐటీ రంగం సహా పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామన్న కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైన దసరా పండుగ కానుకగా కొత్త జిల్లాలు పనిచేయడం ప్రారంభిస్తాయని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలను ఈ టర్మ్ లో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లక్ష్య సాధనలో 37,000 నియామకాలు చేపట్టింది. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం దృఢచిత్తంతో వ్యవహరిస్తోందని, అరాచక శక్తుల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అరాచక శక్తుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితాలు మీ కళ్ల ముందే ఉన్నాయి. తెలంగాణ పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని చెప్పడానికి నిన్న ప్రకటించిన జాతీయ పోలీస్ అవార్డుల్లో అత్యధికంగా తెలంగాణ పోలీసులే దక్కించుకోవడం గర్వకారణమని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ అత్యున్నత పోలీస్ పురస్కారమైన శౌర్య చక్ర అవార్డు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరికీ దక్కలేదు. మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ముద్దుబిడ్డ నల్గొండ జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కుక్కడపు శ్రీనివాసులు శౌర్య చక్ర పురస్కారానికి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. నిజామాబాద్ జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటినందుకు కలెక్టర్ యోగితా రాణాకు హరితమిత్ర పురస్కారం అందజేసిన కేసీఆర్ ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఉద్యమ స్ఫూర్తితో పాటించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో 2 రాష్ట్రాల ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి హాజరయ్యారు. శాసనసభాపతులు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి సహా 2 రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ కలిసి కాసేపు ఆహ్లాదంగా గడిపారు. గతానికి భిన్నంగా ఇద్దరు చంద్రులు వచ్చారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన గవర్నర్ ఇక ప్రశ్నలు లేవు కదా అని అన్నారు. రాజ్భవన్ ఆతిథ్యాన్ని స్వీకరించినని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ హోం ముగిసిన తర్వాత గవర్నర్తో కాసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న కృష్ణా పుష్కరాల్లో 4వ రోజు భక్తుల సందడి నెలకొంది. విజయవాడలోని పద్మావతి, పున్నమి, దుర్గాఘాట్లు కిటకిటలాడాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి స్నానమాచరించి శాస్త్రోక్తంగా పుణ్యక్రతువులో పాల్గొన్నారు. వీఐపీ ఘాట్లో పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు స్నానమాచరించారు. అమరావతి, సీతానగరం ఘాట్ల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. వెంకటపాలెం పుష్కర ఘాట్లో ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానమాచరించారు. సీతానగరం ఘాట్ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సందర్శించారు. శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానఘట్టాలకు తరలివచ్చారు. ఇటు పవిత్ర సంగమం వద్ద కృష్ణాహారతి కన్నుల పండుగగా సాగింది. కృష్ణాహారతి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో వ్యవసాయ సంకల్పం చేయించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండేందుకు సహకరించాలని ప్రజలకు సూచించారు. రైతన్నను రాజుగా చూడాలని ఈ రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర వ్యవసాయ శాఖ అహర్నిశలు కృషి చేస్తామని కృష్ణమ్మ తల్లి సాక్షిగా అమరావతి సన్నిధిలో మహాసంకల్పం చేస్తున్నాను. తెలంగాణలోనూ కృష్ణా పుష్కరాల 4వ రోజు ఘాట్లు రద్దీగా కనిపించాయి. మహబూబ్నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమల్ల, రంగాపూర్, సోమశిల ఘాట్లలో భక్తులు ఎక్కువగా కనిపించగా సమీప ఆలయాలు సందడిగా మారాయి. అలంపూర్లోని జోగులాంబ ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. బీచుపల్లిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి, పానగల్, మట్టపల్లి వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. నాగార్జున సాగర్ ఘాటు వద్ద నీరు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.